హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో. ఇలాంటి లేటెస్ట్ టీ20 వరల్డ్ కప్ అలాగే ఐపీఎల్ అప్డేట్స్ మిస్ కావద్దంటే మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్తో ముందుకు వచ్చేసాను. అయితే ఆన్సర్ని ఇంటర్నెట్ వాడకుండా చెప్పడానికి ట్రై చేయండి. సో అప్పుడే మీకు స్పోర్ట్స్ పైన నాలెడ్జ్ ఎంతో తెలుస్తుంది. అయితే క్వశ్చన్ ఏంటంటే టీ20 వరల్డ్ కప్ లో విరాట్ కోహ్లీకి ఒక మ్యాచ్ లో హైయెస్ట్ స్కోర్ ఎంత? సో ఇది మీ క్వశ్చన్. సో కరెక్ట్ ఆన్సర్ ఇష్టడానికి ట్రై చేయండి. అది కూడా ఇంటర్నెట్ వాడకుండా ట్రై చేయండి. సౌత్ ఆఫ్రికాలో న్యూజిలాండ్ టీం చూసుకుంటే సెమీఫైనల్కి సిద్ధమవుతుంది. ఎస్పెషల్లీ ఈ టూ టీమ్స్ చూసుకుంటే ఇంతవరకు టీ20 వరల్డ్ కప్ గెలవలేదు. సో అందుకే ఈ టూ టీమ్స్ చూసుకుంటే ఈసారి ఎలాగైనా ఛాంపియన్ అవ్వాలని చూస్తున్నారు. ఇంకోవైపు సౌత్ ఆఫ్రికా చూసుకుంటే లాస్ట్ ఇయర్ రన్నర్ అప్, అండ్ ఆల్సో న్యూజిలాండ్ చూసుకుంటే లాస్ట్ టీ20 వరల్డ్ కప్ లో గ్రూప్ స్టేజ్లో ఎలిమినేట్ అయింది. బట్ ఇప్పుడు చూసుకుంటే మాత్రం ఏకంగా సెమీఫైనల్కి చేరింది. సో మ్యాచ్ చూసుకుంటే మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా జరగబోతుంది. ముఖ్యంగా ఐకానిక్ కోల్కతాలో చూసుకుంటే సౌత్ ఆఫ్రికాకు బ్యాడ్ మెమరీస్ ఉన్నాయి. 2023 ఓడిఐ వరల్డ్ కప్ లో చూసుకుంటే ఆస్ట్రేలియాపై ఇదే గ్రౌండ్ ఓడిపోయింది. అయితే మ్యాచ్ ఎవరు గెలిస్తే వాళ్ళు ఫైనల్కి వెళ్తారు. అయితే ఈ టూ టీమ్స్కి వరల్డ్ కప్లో ఆఖరి ఛాన్స్. ఎవరైతే ఓడిపోతారో వాళ్ళ ఇంటికి వెళ్ళాల్సింది, ఎవరైతే గెలుస్తారో వాళ్ళు ఫైనల్కి వెళ్తారు. అయితే ఈ వీడియోలు చూసుకుంటే మ్యాచ్ గురించి ఫుల్ డెప్త్గా మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. అండ్ ఆల్సో వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. ముందుగా న్యూజిలాండ్ టీం చూసుకుంటే మొత్తం 4 సార్లు సెమీఫైనల్కి చేరింది. ముఖ్యంగా సెమీఫైనల్ చూసుకుంటే మాత్రం బ్యాడ్ రికార్డ్స్ ఉన్నాయి. ఏకంగా సెమీఫైనల్ చూసుకుంటే 4 మ్యాచ్లు ఆడితే కేవలం ఒకటే మ్యాచ్ గెలిచింది. అయితే న్యూజిలాండ్ చూసుకుంటే సెమీఫైనల్ అంత మంచి రికార్డ్స్ లేవు. బట్ ఇంకోవైపు సౌత్ ఆఫ్రికా చూసుకున్నా కూడా అంత మంచి రికార్డ్స్ లేవు. ముఖ్యంగా వాళ్ళు సెమీఫైనల్ చూసుకుంటే మొత్తం 3 సార్లు వెళ్ళారు. ఆ 3 సార్లు చూసుకుంటే కేవలం ఒకటి మ్యాచ్ గెలిచారు, అది కూడా లాస్ట్ టీ20 వరల్డ్ కప్. బట్ సౌత్ ఆఫ్రికా చూసుకుంటే న్యూజిలాండ్ పై మంచి రికార్డ్స్ ఉన్నాయి. ఏకంగా టీ20 వరల్డ్ కప్ లో చూసుకుంటే సౌత్ ఆఫ్రికా పై న్యూజిలాండ్ చూసుకుంటే ఇంకొక మ్యాచ్ కూడా గెలవలేదు. అయితే టీ20 వరల్డ్ కప్ ఈ టూ టీమ్ చూసుకుంటే మొత్తం 5 మ్యాచెస్ ఆడితే అందులో 5కి 5 మ్యాచెస్ సౌత్ ఆఫ్రికా గెలిచింది. అయితే న్యూజిలాండ్ చూసుకుంటే రికార్డ్ బ్రేక్ చేయాలని చూస్తుంది. బట్ ఈ మ్యాచ్ అంత ఈజీ ఉండదు. అండ్ ఆల్సో ఈ టూ టీమ్స్ ఓవరాల్ ఎట్టు స్టార్ట్ చూసుకుంటే మొత్తం 19 మ్యాచెస్ జరిగితే సౌత్ ఆఫ్రికా 12 మ్యాచెస్ గెలిచింది. అలాగే న్యూజిలాండ్ టీం చూసుకుంటే 7 మ్యాచెస్ గెలిచింది. అండ్ ఆల్సో ఈ టూ టీమ్స్ ఈ వరల్డ్ కప్ లో రీసెంట్ గా తలబడ్డప్పుడు సౌత్ ఆఫ్రికా ఒక డామినేషన్ విక్టరీ సాధించింది. ఆ మ్యాచ్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా 7 వికెట్స్ తో గెలిచింది. చేజింగ్ చూసుకున్నా కూడా సౌత్ ఆఫ్రికా అంత స్ట్రగుల్ కాలేదు. ముఖ్యంగా న్యూజిలాండ్ చూసుకుంటే బ్యాటింగ్ తో అలాగే బౌలింగ్ తో చాలా స్ట్రగుల్ అయ్యారు. అయితే మ్యాచ్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా మంచి కాన్ఫిడెన్స్ అడుగు పెడుతుంది. ముఖ్యంగా సూపర్ 8 చూసుకుంటే సౌత్ ఆఫ్రికా వెస్టిండీస్ అలాగే ఇండియన్ ఓడించింది. అలాగే సౌత్ ఆఫ్రికా చూసుకుంటే వరల్డ్ కప్ లో అన్బీటెన్ టీం. అండ్ ఆల్సో ఇంకోవైపు న్యూజిలాండ్ చూసుకుంటే ఇంగ్లాండ్ పై లాస్ట్ మ్యాచ్ ఓడిపోయి వస్తుంది. అయితే ఈ టూ టీమ్స్ ప్రాబుల్ ప్లేయింగ్ లైన్ చూసుకుంటే సౌత్ ఆఫ్రికా ఓపెనర్స్ మార్కరమ్ అలాగే క్వింటన్ డికాక్. ఎస్పెషల్లీ న్యూజిలాండ్ ఈ మ్యాచ్ గెలవాలంటే మార్కరమ్ వికెట్ తీయాలి, లేకపోతే న్యూజిలాండ్ కి చాలా కష్టం అవుతుంది. అలాగే 1 చూసుకుంటే రికల్టన్, నెంబర్ 4 చూసుకుంటే డెవాల్ బ్రేవిస్, నెంబర్ 5 డివెడ్ మిల్లర్, నెంబర్ 6 స్టబ్స్, నెంబర్ 7 మార్కో ఎన్సన్, నెంబర్ 8 చూసుకుంటే కార్బిన్ బాష్. అయితే సౌత్ ఆఫ్రికా చూసుకుంటే నెంబర్ 8 దాకా బ్యాటింగ్ ఉంది. అలాగే నెంబర్ 9 చూసుకుంటే రబాడా, నెంబర్ 10 లుంగియంగిటి. సో మాక్సిమం సౌత్ ఆఫ్రికా ప్లేయింగ్ లైన్ చూసుకుంటే ఇది ఉండబోతుంది. అండ్ ఆల్సో ఇంకోవైపు న్యూజిలాండ్ ప్రాబ్లమ్ ప్లేయింగ్ లైన్ చూసుకుంటే ఓపెనర్స్ ఫిన్నెలన్ అలాగే టిమ్ సైఫర్డ్. ముఖ్యంగా న్యూజిలాండ్ మ్యాచ్ గెలవాలంటే వాళ్ళ ఓపెనర్స్ పైన ఆధారపడతారు. అలాగే నెంబర్ 3 చూసుకుంటే రచంద్ర రవీంద్ర, నెంబర్ 4 గ్లెన్ ఫిలిప్స్, నెంబర్ 5 ఛాంప్మ్యాన్, నెంబర్ 6 డారెన్ మిచెల్, నెంబర్ 7 శాంటనర్. అలాగే నెంబర్ 8 చూసుకుంటే జిమ్ నిసమ్, నెంబర్ 9 మ్యాట్ హెన్రీ, నెంబర్ 10 ఫర్గ్యూసన్, అలాగే నెంబర్ 11 జాకబ్ డుఫీ. సో ఓవరాల్ న్యూజిలాండ్ టీం చూసుకున్నా కూడా వెల్ బ్యాలెన్స్ గా ఉంది. ఎస్పెషల్లీ మ్యాచ్ చూసుకుంటే చాలా ఇంట్రెస్టింగ్ గా జరగబోతుంది.